హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ రివ్యూ. ఈ వారం యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే అంత బాగా ఏమీ నడవలేదు ఈక్విటీస్. ఎందుకంటే 17,200 రేంజ్ అంటే 18,600 పీక్ లెవెల్ నుంచి 17,200 దగ్గర ఉందంటే కొంచెం లాస్ట్ నిన్న అంటే ఫ్రైడే కాకుండా వెడ్నెస్డే థర్స్డే కొంచెం ఇంప్రూవ్ అయిన మాట నిజమే, కానీ మళ్ళీ ఫ్రైడే పడేసి ఏమిటంటే మార్కెట్లో ఇంకా చిక్కుముళ్ళు ఇంకా వేడలేదు అన్న విషయం స్పష్టత చేసింది. తర్వాత ఏంటంటే అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది మార్కెట్లో. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది, 18-19 మధ్యన ఉంది. విక్స్ 15 దాటితే కొంచెం ఇబ్బందే, వాలటైలిటీ పెరుగుతుంది. వాలటైలిటీ అంటే సీసా గేమ్ లాగా పైకి కిందకి పైకి కిందకి. ఇంతకీ ఏమిటంటే డిసైసివ్గా లేదు మార్కెట్. వాలటైలిటీ ఉంది కానీ డిసైసివ్గా లేదు. డిసైసివ్గా లేకపోతే ఏమవుతుందంటే రేంజ్ బౌండ్ అయిపోతుంది. ఆ రేంజ్ ఎలా కనపడుతున్నదంటే 17,000 17,400 రేంజ్ కనపడుతున్నది. అయితే 17,000కు దిగితే 17,060 అనుకోండి, 17,060కి దిగితే కొంచెం రిస్కే, అంటే బేర్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు మరికొన్ని రోజులు. అలా కాకుండా 17,400 దాటి పైకి వెళ్తే, క్రాస్ చేసి పైకి వెళ్తే కొంచెం స్టెబిలిటీ రావచ్చు. ఈలోగా 17,000 17,400 మధ్యనే తిరిగే అవకాశం ఉంది, అలా కనపడుతున్నది మార్కెట్. లెట్స్ సీ. ఇన్ ద మీన్ టైం మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అది గెస్ చేద్దాం. గెస్ చేయడానికి ఇన్పుట్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ బాగోలేదు. ఈ కరోనా అని వన్స్ బిటెన్ ట్వైస్ షై అని మీరు వినే ఉంటారు ఈ సామెత. ఒకసారి దెబ్బతిన్నాం కదా, అందరూ ప్రపంచం అంతా దెబ్బతిన్నది కదా. కరోనా అంటే ఏంటి, ఎంతగా బాధించగలదు అన్న విషయం ప్రతి ఒక్కరూ చవిచూచారు ప్రపంచవ్యాప్తంగా. మరొకసారి కొత్త వేరియంటు మరీ మోర్ డేంజరస్ అని WHO కూడా చెప్పేటప్పటికీ కొంచెం మరొకసారి భయం వచ్చింది ప్రపంచంలో. మధ్యలో అనుకున్నారు పర్వాలేదు వీ కెన్ మేనేజ్ అని, బట్ మేనేజ్ చేయగలం నో డౌట్. బట్ ఏంటంటే ఇమ్మీడియట్గా మాత్రం ఇబ్బందులు ఉన్నాయి అని. ఇబ్బందులు ఉంటే ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది కదా. స్టాక్ మార్కెట్స్ ఆర్ బ్యారోమీటర్స్, ఎకనామిక్ బ్యారోమీటర్స్. ఈ ఎకనామిక్ బ్యారోమీటర్స్ ముందుగా సిగ్నల్స్ ఏంటంటే ముందుగా సిగ్నల్స్ ఇచ్చేస్తాయి. అంటే రానున్న కాలం అంత బాగుండకపోవచ్చు అంటే ఇమ్మీడియట్గా కొంచెం పడేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈవెన్ అమెరికన్ మార్కెట్స్ నిన్న ఫ్రైడే కూడా తగ్గాయి. యూరోపియన్ మార్కెట్స్ ఎప్పుడూ సబ్డ్యూడ్గానే ఉన్నాయి. మరి దీన్ని బట్టి ఏంటంటే గడ్డు కాలం పోలేదు అని మార్కెట్లో, అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి గడ్డు పరిస్థితిని అధిగమించేసి మనం పోవటం లేదు అనేది ఇండికేషన్, ఒక ఇండికేషన్. రెండో ఇండికేషన్ ఏంటంటే ఒమిక్రాన్ గ్లోబల్ మార్కెట్లే కాకుండా ఇంటర్నల్గా కూడా ఏంటంటే న్యాచురల్గా FIIsకి మన మార్కెట్ నచ్చటం లేదు. మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటపడదాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఎందుకంటే చాలా పెట్టున్నారు, దే ఆర్ టేకింగ్ అవే దేర్ ఇన్వెస్ట్మెంట్స్. పైగా లెఫ్ట్ అండ్ రైట్ అమ్ముతున్నారు. అసలు అవకాశం దొరికినప్పుడల్లా అమ్ముతున్నారు. ఒక్కోసారి ఆగారు అంటే ఏంటంటే మర్నాడు గట్టిగా అమ్ముతారని అర్థం. అంటే కొద్దిగా స్లో డౌన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే కొద్దిగా తక్కువగా అమ్మారు, ఒక 1000 కోట్ల దగ్గర అమ్మారు. ఇంతకుముందు అంతా 3,000 కోట్లు 4,000 కోట్లు 5,000 కోట్లే. రోజుకి 4,000 5,000 కోట్లు అంటే నథింగ్, అట్లా అమ్మేస్తున్నారు. అయితే లక్కీగా DIS కూడా కొంటున్నారు చాలా వరకు. ఎప్పుడైతే ఏ రోజైతే DIS కొనరో ఆ రోజు గట్టిగా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫ్రైడే మార్కెట్లో FIIs 3,300 చిల్లర కోట్లు పైచలకు అమ్మారు కదా. మన వాళ్ళు
డిఐఎస్ ఓ 1600 కోట్లు 1500 కోట్లు కొన్నారు, అంటే ఆల్మోస్ట్ 50% అప్ కొన్నారు. ఆ మిగతా 50% గ్యాప్కి పడిపోయింది మార్కెట్, దగ్గర 200 పాయింట్లు. వాళ్ళు గట్టిగా ఎదిరించిన రోజునేమో నిలబడుతున్నది, హాఫ్ హార్టెడ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు పడిపోతున్నది. అయితే ఎఫ్ఐఐస్ హ్యావ్ ఏ కాన్స్టెంట్ పాలసీ. ఏంటా కాన్స్టెంట్ పాలసీ అంటే సెల్. ఒకరోజు ఎక్కువగా అమ్ము, ఒకరోజు తక్కువగా అమ్ము. ఎప్పుడైనా తక్కువగా అమ్మారంటే ఆ మర్నాడు కొంచెం గట్టిగా అమ్ముతారని అర్థం. దట్స్ వాట్ హ్యాపెండ్. థర్స్డే 1000 కోట్లకి దగ్గర అమ్మితే ఫ్రైడే వచ్చేటప్పటికి అసలు వడ్డీతో కలిపి 3300 చిల్లర పైసలకు అమ్మారు. సో వీ కాంట్ హెల్ప్ ఇట్, అది మన చేతిలో లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అవి ఉన్నాయి కదా. తర్వాత ఎకనామిక్ గ్రోత్ అంతగా లేదని, నాట్ వెరీ మచ్ ఇంప్రెసివ్. ఉండదు, ఉండాలని ఎక్స్పెక్ట్ చేయటం కాదు. వాళ్ళు ఏదో టైం ప్రోగ్రామ్ పెట్టుకున్నారో ఆ ప్రోగ్రాం ప్రకారం అమ్ముతున్నారు అంతే. 18,600కి వచ్చింది, మంచి పీక్ వచ్చింది, ఓకే మొదలు పెట్టండి అనుకున్నారు, మొదలు పెట్టేశారు. 18,000 వరకు పార్టిసిపేట్ చేశారు, రానిచ్చారు 18,000 వరకు. నిజానికి లాస్ట్ 2 monthsలో కూడా అమ్మారు, అదేం లేదు. కొంత ఆగారు, చూశారు వీళ్ళు ఏదో యూఫోరియా క్రియేట్ చేస్తున్నారు, చేయనివ్వండి. యూఫోరియా క్రియేట్ చేసిన తర్వాత మొదలు పెట్టేశారు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీకు లేదా డిసెంబరు ఏమిటి అంటే, నంబర్ 1 రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా వీక్గానే ఉంది, బట్ రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇండియాలో ఐపీఓస్ ఇంకా ఉన్నాయి. అంటే డిసెంబర్లో ఎలాగైనా సరే ఈ క్యాలెండర్ ఇయర్లో ముగించాలి అని. అంటే 2021లో మనం ఈ ఐపీఓస్కి వెళ్ళిపోయి డబ్బులు పోగు చేసేసుకోవాలి, రేపు ఎలా ఉంటుందో అన్నట్టుగా, టుమారో ఇట్ ఈస్ టూ లేట్ అన్నట్టుగా పోటీపడి ఐపీఓస్ వస్తున్నాయి, వరుస వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ 4 ఐపీఓలు ఏమో ఉన్నట్టున్నాయి. మొత్తం ఓవరాల్గా డిసెంబర్లో తీసుకుంటే చాలా ఉన్నాయి, 3-4 ఖర్చు ఎక్కువే ఉన్నాయి. మరి పతంజలి వారి ఐపీఓ, తర్వాత అదాని గ్రూప్ వారి ఐపీఓ, ఇంకే ఉన్నట్టున్నాయి. అంత డీటెయిల్గా నేను చూడలేదు, బట్ దేర్ ఆర్ ఐపీఓస్ ఇన్ డిసెంబర్. కాబట్టి డిసెంబర్ ఈజ్ ఎన్ ఐపీఓ సీజన్. ఐపీఓ సీజన్లో మార్కెట్లు ఎక్కువగా పడినవరు, మార్కెట్లు ఆపలేరు, కానీ వరద ఉధృతి బాగా ఉండే వరద ఉధృతి కొంచెం తగ్గుతుంది, అంతే తేడా. అందువలన ఈ 17,000 రేంజి, 17,000 18,000 రేంజి డిసెంబర్ మొత్తం మెయింటైన్ అయ్యే అవకాశం కనపడుతున్నది. అయితే 18,000కి వెళ్తే గొప్పే, వెళ్ళదనేం లేదు, ఛాన్సెస్ కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. 17,000 లెవెల్లో కొనుక్కోవటం, 17,400 500 రేంజ్లో అమ్ముకోవటం, ఇది ట్రేడర్స్ చేయగలిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 35,500 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రీచ్ అయితే మరి ఏమైపోతుందో ప్రళయం, అది చెప్పలేము. కానీ 35,500 నుంచి సపోర్టు వచ్చే అవకాశం కనబడుతున్నది. అక్కడి నుంచి మళ్ళీ 37,500 వరకు ఢోకా లేదు. ఓ 1,500-2,000 పాయింట్లు పెరిగి కానీ మళ్ళీ వెనక్కి చూడదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెటర్ నాట్ టు గో ఫర్ షార్ట్ సెల్లింగ్. అయితే నిఫ్టీ షార్ట్ సెల్లింగ్ చేయొచ్చా అంటే అదేం కాదు, కానీ 17,400 ఆ రేంజ్కి వస్తే మరి ట్రై చేయొచ్చు, అది విషయం. నెక్స్ట్ ఏంటంటే మనం పిఎస్యూస్ ఇండెక్స్ ఒకటి స్టడీ చేస్తున్నాం. నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్, ఇది పీక్ ఎంత ఉంది, 30,500, అంటే 3,050 రేంజ్, ఇది పీక్. మరి లో ఎంత అంటే 1,500+. అది ఎప్పుడో లేండి, 52 వీక్ ఎప్పుడో, చాలా కాలం కిందటి స్టోరీ. ఇక్కడి నుంచి ఈ లో నుంచి ఇక్కడి వరకు హైక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ హాఫ్. తర్వాత ఇది పీక్ నుంచి ఈ మధ్యనే పీక్కి వెళ్ళింది, పీక్ నుంచి మొదలైంది పట్టడం. ఈ మొన్న అంతకుముందు 2,900, తర్వాత 2,800, 2,700, అట్లా మొత్తానికి 2,600కి వచ్చింది, 2,634. కెన్ వి బై?
పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అంటే ఎగ్రే 13 బ్యాంకులే ఉన్నాయనుకున్నాం కదా, ఇక కొన్ని షార్ట్ లిస్ట్ చేసాం కదా. వాటిలో చూడండి, పిఎన్బి ఇప్పుడు ఎంత ఉంది, 38.5 ఉంది. అయితే ఆ మధ్యన 37 చిల్లరకు వచ్చింది. తర్వాత లో ఏంటంటే 35.5 రీసెంట్లో. అంటే రీసెంట్లో తీసుకున్నట్లయితే 35.5. ఇలాంటి ఈ స్టేజ్లో ఎంతలేండి, ₹3 నథింగ్ అనుకోండి. ఈ స్టేజ్లో కొంచెం ట్రై చేయొచ్చు. కొంచెం వీక్గా ఉంది. అయితే ప్రస్తుతానికి పిఎన్బి చార్ట్ ప్రకారం అయితే కొంచెం వీక్గా ఉంది. తర్వాత కెనరా బ్యాంకు ఈ కెనరా బ్యాంక్ అయితే 206.5 ఉంది. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అంటే కొంచెం బెటర్గా ఉంది. దీనిలో 198. సో పిఎన్బి కంటే కెనరా బ్యాంక్ ప్రిఫర్ చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా 88.60. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 85.9 అట్లా ఉంది. దీనిలో ఇదొకటి. అంటే ఇప్పుడు కొనొచ్చా అండి అంటే, తర్వాత ఎస్బీఐ కూడా తీసుకుందాం. ఎస్బీఐ యాజ్ అ స్పెషల్ కేసు తీసుకుంటాను. ఎస్బీఐ స్పెషల్ కేసు తీసుకుంటే 473 ఉంది కదా, 500 దాటిపోయిందిలేండి ఒకప్పుడు. ఇప్పుడు 460, 442 బాగా పెరిగింది కాబట్టి 442 రేంజ్కి వస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కొనుక్కోవడానికి, అదర్వైజ్ అవసరం లేదు. అయితే ఇది ఇక్కడే ఈ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. ఎస్బీఐ పెద్ద చేంజ్ రాకపోవచ్చు. అయితే పిఎస్యూస్ కొనుక్కోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా కూడా చూడండి, మీరు ఇష్టం, మీరు కూడా స్టడీ చేయండి. నెక్స్ట్ ర్యాలీ వస్తే ఎప్పుడు వస్తుంది అది చెప్పలేము, కానీ ఎప్పుడైనా రావచ్చు. నెక్స్ట్ ర్యాలీ మాత్రం బ్యాంక్ స్టాక్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే బ్యాంక్స్ స్టాక్స్ గట్టిగా చెత్త కొట్టేశారు కాబట్టి అక్కడి నుంచే మొదలవ్వాలి. నెక్స్ట్ ఫార్మా కూడా అంతే. ఇది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అందువలన ఇక్కడ మనం బాటమ్ చూసి లోవెస్ట్ పాయింట్ దగ్గర కొనుక్కోగలిగితే ఆనందమే, కానీ ప్రాక్టికల్గా అది వీలు పడదు. బికాజ్ వీ డోంట్ నో ద బాటమ్. అందుకే బాటమ్ తెలియదు కాబట్టి, మార్కెట్లో షేర్ ప్రైస్ తాలూకు బాటము టాపు తెలియదు కాబట్టి ఏం చెప్తారంటే, బెస్ట్ వే ఈజ్ టు గో ఇన్ ఇన్స్టాల్మెంట్స్, స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అందువల్ల ఏంటంటే స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏంటంటే వీ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2-3 బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వీటిలో ఏవైనా ఇవి కానీ ఇంకేమైనా కానీ బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు రావాలి, ఉత్తేజం రావాలి, అంటే బ్యాంకుల్లో మూమెంట్ రావాలి, గ్రోత్ రావాలి, వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏంటి గ్యారంటీ? ఇదే లో అని, ఇంతకన్నా తగ్గదని లేదుగా గ్యారంటీ. ఏంటి గ్యారంటీ ఇంతకన్నా తగ్గుతుందని? ఇంతకన్నా తగ్గదని గ్యారంటీ లేదు, ఇంతకన్నా పెరగదని గ్యారంటీ లేదు. ఇదే లో అయితే ఇక్కడి నుంచి పెరిగితే అదొక ప్రాబబిలిటీ, ఇంతకన్నా ఇంకా తగ్గుతూ పోతే అదొక ప్రాబబిలిటీ. అంటే ఇక్కడి నుంచి కిందకి రావచ్చు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కిందకి పైకి అట్లా ఉంటూ కన్ఫ్యూజ్ చేస్తూ ఏదో ఒక స్టేజ్లో పికప్ అవ్వాలి కదా. నార్మల్గా ఏంటి మన ఎక్స్పెక్టేషన్? పికప్ అవటమే కదా. పికప్ అవుతాయని, కానీ తగ్గినవి పెరుగుతాయి, పెరిగినవి తగ్గుతాయి. అయితే బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి, స్టిల్ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్ కాబట్టి తగ్గినవి పెరగాలి కదా. అలాని ఇంకా తగ్గవనేమి లేదు కదా. రుజువేంటి దీనికి? వీ కాంట్ సే, వీ డోంట్ నో. అందుకని ఏం చేయాలంటే, ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర కొంత ఇన్స్టాల్మెంటు, ఇంకో పాయింట్, ఇట్లా జనరల్గా ఏంటంటే 6 ఇన్స్టాల్మెంట్లో 6 months, నో మ్యాటర్ వాట్, మార్కెట్ పెరుగుతుందో తగ్గుతుందో పట్టించుకోకుండా
ఒకటో రెండో షేర్లు ఏదైతే మనం కొనాలనుకుంటున్నాం అది డిసైడ్ చేసుకుని ఇన్స్టాల్మెంట్లో యాడ్ చేసుకోవటం. అయితే ప్రతి నెల యాడ్ చేసుకునేటప్పుడు ఈక్వల్ అమౌంట్లు పెట్టవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ పెట్టవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎగ్జాక్ట్గా సేమ్ అమౌంట్ పెట్టాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 6 నెలల్లో 6, 15, 90, 15, 1600 చొప్పున కొనుక్కుంటానండి. ఒక నెల ఎక్కువ కొనండి, ఒక నెల తక్కువ కొనండి, ఏమవుతుంది, ఒక నెల 1500 కొనండి, ఇంకో నెల 2000 కొనండి, ఇంకో నెల 1200 కొనండి, డిపెండ్స్, మీ చాయిస్. దగ్గర కొనండి, మరీ ఎక్కువ డిఫరెన్స్ రాకుండా వేరియేషన్ రాకుండా. అయితే ఈ స్టాండర్డ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే యావరేజ్ చేసేస్తుంది. అయితే కొనేటప్పుడు ఇప్పుడు కూడా ఆ పర్టికులర్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్లో ఏదో పర్టికులర్ పాయింట్లో కొన్నారు, రేపో ఎల్లుండో తర్వాత ఎప్పుడో మార్కెట్లో ప్యానిక్గా ఉన్నప్పుడు తగ్గినప్పుడు చూసుకోండి. ఈరోజు మార్కెట్ తగ్గిందా? తగ్గింది. కొంచెం బాగానే తగ్గిందా? బాగానే తగ్గింది. లెట్ మీ ట్రై. ఇంకా తగ్గితేనో వదిలేయండి. నెలకు ఒకసారి ఏం చేస్తారు? ఇంకా తగ్గింది, ఇంకా మళ్ళీ కొన్నా అంటే ఆ నెల వదిలేయండి. నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఆ నెలలో ఎప్పుడైతే కొంచెం తగ్గుముఖంలో ఉండి తగ్గిందో ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకుని ఏదో రోజు చూసుకునే ట్రెండ్ని బట్టి ఏం పర్లా, అయ్యో 76కి అనవసరం కొనేసాను, 71కి వచ్చింది, ఆగి ఉండాల్సిందే అంటే మనకు తెలియదు, వీ డోంట్ నో, పర్లేదు, ఇట్స్ ఓకే, మనం చేయలేము ఆ పని. లోవెస్ట్లో కొనటం కానీ హయ్యెస్ట్లో అమ్మటం కానీ సాధ్యపడదు. ఎప్పుడన్నా జరిగితే అది బై ఫ్లూక్ ఊరికే లక్కీగా జరిగిందని అనుకోవాలి తప్ప మనం ఏదో చేయబట్టి మన గొప్పతనం అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. స్టాక్ మార్కెట్లో మన గొప్పతనం మాత్రం కాదు. సో ఏ నెలలోనైనా ఆ పర్టికులర్ డే కొనే రోజు అది తగ్గింది, మార్కెట్ తగ్గింది, లేదా ఈ పర్టికులర్ స్టాక్ తగ్గింది అనిపిస్తే అప్పుడు కొనాలి. బట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఏదైనా స్పెషల్గా నెగిటివ్ న్యూస్ ఆ పర్టికులర్ స్టాక్ మీద ఉంటే ఫర్దర్ కొనటం ఆపేయాలి. పర్టికులర్గా గట్టి నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రం ఇంకా ఆపేయాలి. ఎందుకని? తెలిసి కోరుండి ఏదో చేయం కదా, తలగూరు పెట్టుకోలేం కదా, అందుకని. అదర్వైజ్ ఇలా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటే బాగుంటుంది. అయితే ఎస్బీఐ మాత్రం ఇంకా వెయిట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బాగా పెరిగింది కదా, కొంచెం ఉతికేస్తే ఇంకొంచెం గట్టిగా ఉతకొచ్చు కూడా. ఇంకా గట్టిగా ఉతికారనుకోండి అడ్వాంటేజ్, లేకపోతే ఉంటుంది, వదిలేస్తాం, ఇన్వెస్ట్ చేయం, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకున్నట్లయితే అంత డీటెయిల్గా చెప్పడానికి టైము ఎక్కువ అయిపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉంది రికవర్ అవ్వటానికి. ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియదు కానీ అవుతుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులో బెటర్ డోంట్ గో ఫర్ షార్ట్ సెల్లింగ్. ఒకవేళ వెళ్ళినా కొంచెం తగ్గింది, ఏమాత్రం తగ్గింది అనుకుంటే షార్ట్ కవర్ చేసేసుకోండి. అసలు తగ్గదని కాదు, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. బట్ ఇంకా ఎక్కువ రోజులు షార్ట్లో ఉండదు, రికవరీ మోడ్కి వచ్చేస్తున్నది. అంటే 1500 రేంజ్ దగ్గర ఉంది, బలం ఉంది. కాబట్టి 1500కి ఇటు అటు వెళ్ళినా కిందకు వచ్చినప్పుడు కవర్ చేసేసుకోండి. ఎందుకని చెప్తున్నానంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ జనరల్గా తగ్గదు, ఎప్పుడో స్పెషల్ అకేషన్స్లోనే తగ్గుతుంది. నెల, 2 నెలలు, 6 నెలలు ఉండదు జనరల్గా. అది తగ్గి ఉంది అంటే ఉండి అందుకుంటుంది. అది మొదలుపెట్టిందంటే అందుకోవటం మనం అందుకోలేము దాన్ని. మరి ఆ స్టేజ్ వచ్చిందా అంటే ఇమీడియట్గా ఏమీ నాకు కనిపించడం లేదు, కానీ ఎనీ టైం ఇట్ ఈజ్ పాసిబుల్. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంచెం బై మోడ్లోకి వచ్చేస్తున్నది అతి త్వరలో. అది ఎంత తొందరగా వస్తుందనేది చూద్దాం. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంకు పీక్ ఒక 860 ఆ రేంజ్కి వెళ్ళినట్టుంది కదా, మరి 714కి వచ్చింది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ బాగా లేపేశారు, రిజల్ట్ బాగుందన్నారు, అదన్నారు, ఇదన్నారు, యూఫోరియా. అక్కడ ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ చేయాలి కదా, అక్కడ రిజల్ట్ బాగుందంటే 800 ఇక 1000, నెక్స్ట్ టార్గెట్ 1000 అనుకుని కొంతమంది కొనేస్తారు, పీకుల్లో కొనిపిస్తారు రిటైల్ ఇన్వెస్టర్స్ చేత పబ్లిసిటీ హంగామా చేసి. జరిగింది కూడా అదే. ఐసిఐసిఐ బ్యాంకులో పీకులో కొనిపించారు, చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు అక్కడ ఇరుక్కుపోయారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అని. ఆ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే చిటారు కొమ్మ వంగిపోయింది, మిఠాయి లేదు, పొట్లం లేదు.
అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది కదా, ఇప్పటికీ 714. అయితే ఇంతకన్నా పెద్దగా తగ్గడానికి అవకాశం లేదు. 680-700 రేంజ్ అట్రాక్టివ్ రేంజ్ కొనుక్కోవడానికి, 680-700 రేంజ్. మరి అంతకన్నా దిగిపోతేనో అంటే మన చేతిలో ఏం లేదు, దిగదని ఏం లేదు. అయితే నార్మల్గా 680-700 రేంజ్ ఓకే అని అనిపిస్తున్నది. అంతకన్నా దిగితేనో అంటే మనం ఏం చేయలేము. అందుకని ఏం చెప్తామంటే మనం కొనాలనుకున్నది 2-3 ఇన్స్టాల్మెంట్లుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. అంతా ఒకసారి కొనేటువంటిది ఒకసారి తినేద్దామంటే ఒకసారి తినం, రోజుకి ఒకసారి తినం, ఎందుకని 3 సార్లు తింటాం, 3 సార్లు 4 సార్లు తింటాం. డయాబెటిక్ పేషెంట్ అయితే ఎక్కువ సార్లు తింటాడు. ఎందుకు తింటాడంటే మరి అది సిస్టమ్ అలా, బాడీ సిస్టమ్ చెప్తుంది అలా. అట్లీస్ట్ 3 times తింటాం కదా. ఎందుకని 3 times డివైడ్ చేసుకుని తింటాము, ఒకేసారి ఎందుకు తినం? స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే అర్థం చేసుకుంటే, అట్లా అర్థం చేసుకుని చేయగలిగితే మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మూడోది ఏంటంటే యాక్సిస్ బ్యాంకు భయంకరం, పాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 673 ఉంది. మరి ఇంకేంటంటే ఇక్కడే కొన్నాళ్ళు ఇంకా తచ్చాడొచ్చు, అక్కడక్కడ ఉండొచ్చు. వెరీ లాంగ్ టర్మ్కి ఓకే, లాంగ్ టర్మ్కి కూడా ఓకే, కానీ ఇంకా తగ్గుతుందేమో చూడండి, బెటర్ వెయిట్ కొంచెం, ఎందుకంటే టెక్నికల్గా ప్రస్తుతం వీక్గా ఉంది. తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ పరిస్థితి కూడా అదే, 1914 ఇంకా కిందకి చూస్తుంది. దిస్ ఈజ్ లైక్ ఏ ఫాలింగ్ నైఫ్. కాబట్టి కొంతకాలం అవాయిడ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఇవి ప్రైవేట్ బ్యాంకులు. చూడండి, జాగ్రత్తగా చూసి ఆపర్చునిటీని చూసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, అంతే. ఇప్పుడు ఫార్మా కంపెనీలు కూడా అంతే. ఫార్మా కంపెనీలకి మనకు కొంచెం గుడ్ న్యూస్ ఏమీ ప్రస్తుతం లేదు, రావటం లేదు. వచ్చిందంటే అవి కూడా మొదలు పెడతారు. అంటే మీకు నెక్స్ట్ మార్కెట్ రికవరీ అంటూ వస్తే ఫైనాన్సు, అదే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, మరొక పక్క ఫార్మా, వీటి నుంచి రావాలి. ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం ఏంటంటే కామ్గా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, అంటే జస్ట్ లైక్ ఎ హెన్ బ్రూడింగ్ ఓవర్ ఆర్ ఎగ్స్, లేయింగ్ ఎగ్స్ మీద అలా పొదుగుడు కూడా ఎలా కూర్చుంటుంది కదా, తపస్సు చేసినట్టు కూర్చుంటుంది. తినడానికి కూడా బయటికి వెళ్ళదు. అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటుందంటే ఆ ఎగ్స్ మీద అలా కూర్చుని, చాలా వేడిగా ఉంటుంది. హీట్ ప్రొడ్యూసెస్ ఎ లాట్ ఆఫ్ హీట్ ఆల్సో. బయటికి కూడా వెళ్ళటానికి ఇష్టపడదు. ఏదో మరీ ఆకలి వేసింది అనిపిస్తే కొద్దిగా అటు వెళ్ళి అట్లా వెళ్ళి కొంచెం తిని వచ్చేసి మళ్ళీ కూర్చుంటుంది. ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటారు కదా, ఆకలి దాహం ఇవన్నీ మర్చిపోతాయి. అట్లానే ఇన్వెస్టర్ కూడా అట్లానే చక్కగా పొదుగుడు కోళ్ళగా ఇన్వెస్ట్ చేసుకుని కొని పెట్టుకుని ప్రశాంతంగా కూర్చోవటం, వెయిటింగ్ ఫర్ ది టర్న్. పేషెన్స్ కావాలి కదా. కోడి కూడా చూడండి, గుడ్ల మీద ఎక్కగానే వెంటనే వేడెక్కేసి పిల్లలు పుట్టవు. 21 days అంటారు కదా కనీసం. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇట్ షుడ్ బి లైక్ ఎ బ్రూడింగ్ హెన్ బ్రూడింగ్ ఓవర్ హర్ ఎగ్స్. అట్లా చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడో వస్తుంది, దాని టైం వస్తుంది, పికప్ అవుతాయి. ఓకే, మార్కెట్ అయితే పెద్దగా పడటానికి నాకు స్కోప్ కనిపించడం లేదు, చెప్పలేములేండి. మళ్ళీ ఏదో కరోనా అని ఓమిక్రాన్ అదిగో వచ్చి ఇదిగో వచ్చింది భయపెట్టి, అట్లీస్ట్ దాని సంగతి ఎలా ఉన్నా భయపెట్టి పడేయటానికి ప్రయత్నిస్తారు కదా, మార్కెట్ ఫోర్సెస్ అలా ఉంటాయి. అందుకని ఇన్వెస్టర్గా మనం భయపడకూడదు. తగ్గితే తగ్గినప్పుడు పడేయనివ్వండి, టెంపరీగా ప్రశాంతంగా కూర్చున్నాము. మన టైం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ అవే పికప్ అవుతాయి. బట్ సెలక్షన్లో మిస్టేక్ చేయకూడదు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ మాత్రమే చూసుకోవాలి. ఫండమెంటల్స్ కంపెనీకి ఎలా చూడాలనేది కొంచెం నేర్చుకోవాలి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా. మీకు ఫండమెంటల్స్ గురించి నేర్పడానికి యాక్చువల్గా వీడియోలు ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ మీరు చూడండి, అందులో ఉన్నాయి ఫండమెంటల్స్కి. ఈ యాప్లో వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఫండమెంటల్ స్టడీ ఎలా చేయాలి, ఫండమెంటల్స్ ఎలా స్టడీ చేయాలి అనే దాని మీద ఉన్నాయి. ఎంఎంబిఎస్ అని, ఎంబీఎస్ 2 అని, ఎంబీఎస్ అని, అట్లా. ఎందుకని అవన్నీ అంటే కొంచెం నేర్చుకుంటే
కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తప్పదు. ఈ తల బొప్పు కట్టి అవి కొని ఇవి కొని ఏది పడితే అది కొనేసి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మటం కొనటం చేసి తల బొప్పు కట్టించుకునే కంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయటం ఓకే కదా. కొంత ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ తీసుకుని కొంచెం అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ స్కిల్డ్ గేమ్. స్కిల్డ్ గేము. ఆ స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వీకెండ్ అండ్ సెలబ్రేట్.